రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్నూరు రవి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. నమస్తే అండి అందరికీ కూడా. రవి గారు, కాంగ్రెస్ పార్టీ సరే 10 ఏళ్ల అధికారంలో దూరంగా ఉన్నప్పటికీ చాలా పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయిన తర్వాత కార్యకర్తల్ని ఉత్తేజపరిచి పాత నాయకుల్ని కొత్త నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని పోయి మొత్తానికి ప్రజల్లోకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని అందరినీ కూడా తీసుకొచ్చి సభలు పెట్టించి రకరకాల డిక్లరేషన్లు ఇచ్చి 6 గ్యారంటీలతో మొత్తానికి అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం, రైతు బంధిస్తాం, రైతు భరోసా పెంచి ఇస్తాము, అండ్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి రకరకాలుగా ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా చెప్పి అధికారంలోకి వచ్చింది. 6 నెలలు దాటింది. 100 రోజుల్లో ఇస్తామన్నవి సరే రకరకాల కారణాలు చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఇస్తామన్నారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇవన్నీ రకరకాల కారణాలు సాకులు చూపిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది అనేది ప్రతిపక్షాలుగా వాళ్ళు మాట్లాడుతున్నమాట. బట్ ఓవరాల్గా 6 నెలలు అయితే దాటింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేమనుకున్నారు? అసలు రేవంత్ పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినవి కానీ ఇప్పటి వరకు ఏమనిపిస్తుంది? 6 నెలల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కులు వేసుకోవాలి అంటే 100కి ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు చూసుకొని ఇప్పుడు ఈ 6 నెలలు చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ జరిగినటువంటి తారతమ్యాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఒకటి పాలనలో గతంలో ముఖ్యమంత్రి గారు ఒకరే మాట్లాడేవాళ్ళు. ఏదైనా మీటింగ్ జరిగినా, ఎక్కడైనా ప్రెస్ మీట్ జరిగినా, ఏదైనా సమావేశం జరిగినా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ శాఖకు సంబంధించి వాళ్ళ వివరాలు తెలియజేస్తున్నారు. అక్కడ ఆ ప్రాంత ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు అంటే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన సాగుతుంది. ఇది ఒకటే కాకుండా ఎక్కడ ఏ శాఖకు సంబంధించి మీరు చూస్తున్నారు మంత్రులను కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజల వద్ద వెళ్ళి వాళ్ళు పనులు చేసుకోవడము, వాళ్ళ ప్రజా సంక్షేమంలో వాళ్ళు పెద్దపీట వేస్తూ పనిచేస్తూ పోతున్నారు. స్కీమ్స్ అంటారు. ఈరోజు పేదవాళ్ళ కోసం పెట్టుకున్నటువంటి స్కీమ్స్ పేదవాళ్ళకు చెందడానికి దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి అమల్లోకి వచ్చినాయి, జరుగుతున్నాయి కూడా. దాంట్లో ఇప్పుడు రీసెంట్గా జాబ్స్ విషయంలో కూడా దానికి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ను కూడా త్వరలో విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని రూపకల్పన అంటే గ్రూప్ 2కి సంబంధించి కూడా దాన్ని కూడా షెడ్యూల్ చేసుకున్నారు ఆల్రెడీ. యాజ్ పర్ షెడ్యూల్ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా కండక్ట్ అవుతుంది. సో ప్రతి అంశాన్ని కూడా ఆ రోజు ఏ విధమైనటువంటి ప్రజలకు మనం హామీ ఇచ్చినామో ఆ హామీలన్నిటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. అంటే రియల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా అనువుగా ఈజీగా ఉండేటటువంటి పాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోతుంది అనే విషయాన్ని ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజల్లో కూడా ఆలోచన శక్తి పెరిగింది. కాబట్టే గతంలో 10 ఏళ్ళు జరిగినటువంటి తీరుకు ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. కానీ మీరేదైతే అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా చెప్పారో, ముందుగా అంతకుముందున్న ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మారుస్తున్నాము, ప్రజావాణి పేరుతో అక్కడ నుంచి అందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికే చెప్పొచ్చు అనేది. బట్ అది ఎక్కడ కనిపించట్లేదు. ఒక వారం రోజులు 10 రోజులు హడావిడి నడిచింది తప్ప ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. తర్వాత 100 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు, అది ఎక్కడ చేయలేదని. రైతు భరోసా ఇస్తామన్నారు, అది చేయలేదు అని చెప్పేసి. తర్వాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి దరఖాస్తులు స్వీకరించారు, అవి ఎటుపోయాయో తెలియదు. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అడుగుతున్నవి కదా. సో ఎవ్రీథింగ్ మేము ఇంతకుముందే చెప్పినాం కదా, ప్రజాపాలనకు సంబంధించి ప్రజా దర్బారు ఏదైతే నడిపిస్తున్నారో అది స్టేట్ వైడ్గా మాత్రమే ఉండేది గతంలో స్టార్టింగ్లో. ఆ 1 మంత్ తర్వాత అది డిస్టిక్ వైజ్గా మార్చేసిండ్రు. డిస్టిక్లో ఉండేటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా దాన్ని స్వీకరించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దానికి ఇంతకుముందే దానికి రూపకల్పన చేసి ఉన్నా కూడా దాన్ని అమలుపరచలేదు. సో దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం స్వేచ్ఛాయుతంగా వాళ్ళకైతే అవకాశం కల్పించి ప్రజలు పోతున్నారు, అక్కడ దరఖాస్తులు చేసుకుంటున్నారు. దాని పరిష్కార మార్గాలు కూడా ఆల్రెడీ చూస్తున్నాం మనము. సో ఒకటేసారి క్రౌడ్ వచ్చి స్టేట్ వైడ్గా వచ్చేటల్లో ఎవరు ఇబ్బందులు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇక్కడికి స్టేట్ ఆఫీస్కి వచ్చి ఇచ్చేంత వరకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకందరికి డిస్టిక్ ఆఫీసులలో వెసులుబాటు చేశారు. కాబట్టి ఆ కార్యక్రమం అట్లా జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవ్రీ వీక్ 2 days జరుగుతుంది ఇక్కడ కూడా. సో ఇది ఎక్కడ ఆగిపోలేదు. ఇంకోటి రైతు రుణమాఫీ గురించి దానికి కూడా రూపకల్పన అయిపోయింది ఆల్రెడీ. ఆగస్ట్ 15 లోపు దానికి ఒక డెడ్ లైన్ వస్తుంది. దానికి ఏ విధానాలు ఏ విధంగా ఇవ్వాలనే దాన్ని కూడా ఆల్రెడీ మంత్రివర్గం క్యాబినెట్ భేటీలో అమలు పరిచిండ్రు. దాని విధానంగా దాన్ని అమలు పరుస్తున్నారు కూడా. సో ప్రతిదీ కూడా ఎక్కడ కూడా డిలే కావట్లేదు, అన్నిటి కూడా రన్నింగ్లో జరుగుతూనే